భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుని, అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పనితీరుని మెచ్చుకోవడం జరిగింది. ఏదైతే తాజాగా తెలుగు రాష్ట్రాల ఎంపీలందరికీ కూడా ఢిల్లీలో ప్రధానమంత్రి గారు విందించినటువంటి నేపథ్యంలో అక్కడ చర్చకి సంబంధించి నరేంద్ర మోదీ గారు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రశంసలు ఇవ్వడం జరిగింది. మరి మొత్తానికి నరేంద్ర మోదీ గారు ఈ యొక్క ప్రశంసలకు సంబంధించి కావచ్చు, మరిన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఈ మధ్య మనం చూసుకుంటే గతంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో సార్లు ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. వచ్చిన ప్రతిసారి ఇక్కడ ప్రభుత్వ పనితీరును కావచ్చు, మరి ముఖ్యంగా నారా లోకేష్ గారిని ఎన్నో సార్లు మెచ్చుకున్నారు. నిన్నటి రోజున చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో విందించినటువంటి ఎంపీలు దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పనితీరు గురించి కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా మెచ్చుకున్నట్లు తెలుస్తుంది. మరి మొత్తానికి ఈ యొక్క అంశం గురించి మీరు ఏమంటారు? 18 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడి. ఇదేంటి, భారతదేశంలో ఒక రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రంగా ముద్రపడినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇవాళ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడం. ఇది సుందర్ పిచాయ్ ఆయనే మరి అక్కడ అంతర్జాతీయ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ సుందర విశాఖలో గూగుల్ పెడుతున్నాం మేము డేటా సెంటర్ అన్నారు. దగ్గర $15 బిలియన్ వాళ్ళు పెడుతున్నారు. నిన్న నాదెళ్ల సత్య ఎవరు మైక్రోసాఫ్ట్ $17 బిలియన్ భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్నాం అంటున్నారు. మైక్రోసాఫ్ట్ కూడా మరి అందులో పెద్ద ఎత్తున మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనే పెట్టుబడులు పెడుతుంది అంటున్నారు. చర్చ అటు గూగుల్, ఇటు మైక్రోసాఫ్ట్, లేకపోతే ఆ రిలయన్స్ వాళ్ళు 60,000 కోట్లతో బయోగ్యాస్ ప్లాంట్లు పెడుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఆయనే వచ్చి ఇనాగర్ కూడా చేశారు. అదే కాదు, ఇప్పుడు వాళ్ళు 1,00,000 కోట్లతో వాళ్ళు ఒక డేటా సెంటర్ పెడుతున్నారు. అంటే బ్రూక్ ఫీల్డ్ వాళ్ళు 1,38,000 కోట్లతో వాళ్ళు ఒక డేటా సెంటర్ పెడుతున్నారు. అంటే అసలు ఇప్పుడు మొత్తం ఏది ఇవాళ ఎందుకింత స్వల్ప కాలంలో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ డ్యామేజీ నుంచి ఇమేజ్ ఎలా పెంచుకోగలిగింది, ఇది చర్చ. ఇది దేశవ్యాప్తంగా దీనిపైన చర్చ. ఇది ఒక మోడల్ గా తీసుకోమన్నారు. ఏది ప్రధాని మోడీ ఎంపీలతో భేటీలో కూడా ఆయన తెలంగాణ బీజేపీ ఎంపీల పనితీరు పైన అసంతృప్తి వ్యక్తం చేశారని, సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండాలి, ఎప్పటికప్పుడు కూటమిపై వస్తున్నటువంటి విమర్శలని తిప్పికొట్టాలంటూ ఆయన ఇచ్చినటువంటి ఆ సందేశం. ఇది ప్రధాని మోడీ 4 సార్లు ఆయన వచ్చారు ఆంధ్రప్రదేశ్. ఒకటేమో ఆ యోగా సదస్సు, యోగాంధ్ర, అది తీసేసి, అది కాకుండానే మొన్న లేటెస్ట్ గా కర్నూలు వచ్చారు. అక్కడ 15,000 కోట్ల పనులు అక్కడ భూమి పూజ, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అంతకుముందు విశాఖలో మనం చూసాం ఏంటి, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కి ఆయన శంకుస్థాపన చేశాడు. 1,50,000 కోట్లు అనమాట. 2 లక్షల కోట్లకి అక్కడ ఆయన ఇచ్చారు. ఎక్కడ, విశాఖపట్నంలో. అమరావతిలో 1,00,000 కోట్లకి చేశారు. అంటే 3,15,000 కోట్లు 18 నెలల్లో ప్రధాని మోడీ ఇక్కడ చేసినటువంటి ఆ పనులు, భూమి పూజలైనా కావచ్చు, ప్రారంభోత్సవాలైనా కావచ్చు. ఆర్సిలర్ మెటల్ స్టీల్ కంపెనీ, దేశంలోనే అతిపెద్ద స్టీల్ కంపెనీ అక్కడికి వస్తాను, పూడిమడక. ఇప్పుడు ఇది 3వ అతిపెద్ద పెట్టుబడి అంట. ఏది, గూగుల్ది నిన్న చెప్పినటువంటి ఆ $17 బిలియన్. ఇంకో కొత్త విషయం చెప్పమంటావా, గూగుల్, మైక్రోసాఫ్ట్ మీరేనా అని చెప్పి మీరు ఎంత పెడతారో పెట్టుబడి, అంత పెట్టుబడి నేను పెడతానంటోంది అమెజాన్. అంటే $32 బిలియన్ పెట్టుబడులు పెడతానికి ముందుకు వచ్చింది అమెజాన్. అంటే అమెజాన్ పెట్టేటటువంటి ఆ 3 లక్షల కోట్ల పెట్టుబడుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ మరి ఎంత తెచ్చుకోగలుగుతుంది? మొత్తం ఆ 3 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ లో పెడుతుందా అమెజాన్? పెట్టే అవకాశాలు ఉన్నాయి సార్. ఇది చర్చ ఇవాళ. ఏది, అమెజాన్ లో ఆంధ్రప్రదేశ్ లో అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే అమెజాన్ ఆంధ్రప్రదేశ్ రావడం అనేది ఆతో సమానం. అమరావతి కూడా ఆయే అంటావు నువ్వు. అంటే ఇప్పుడు అమరావతిలో అమెజాన్ రాబోతుందా? ఎందుకంటే పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్. బయట రాష్ట్రాలు ఎంత ప్రోత్సాహకాలు ఇస్తారో అంతకు మించిన ప్రోత్సాహకాలు మేము ఇస్తాం.
విద్యుత్తులో కానీ, అటు మరి నీళ్లలో కానీ ఇవాళ స్వయం సమృద్ధి సాధించేది. ఏది ఇవాళ ఆంధ్రప్రదేశ్ పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. కృష్ణా గోదావరి జీవనదులు అనమాట. అటు నీటి కొరత లేదు, మ్యాన్ పవర్ కొరత లేదు, స్కిల్డ్ మ్యాన్ పవర్, ఏది నైపుణ్యం మరి మానవ వనరులకి ఇది కేంద్రం కావడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు. ఇప్పటికే ఒక 6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఇంకో 6 ఎయిర్పోర్ట్లు త్వరితగతిన నిర్మాణం చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. రేపు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా రేపు ప్రారంభోత్సవం, ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అటు గూగుల్ అయినా, ఇటు మైక్రోసాఫ్ట్ అయినా, అమెజాన్ అయినా ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయంటేనే నీకు అర్థమైపోవటంలా. అదే కదా, అంటే ఎలా సాధ్యమైంది? దీన్ని ఎందుకు రోల్ మోడల్ గా తీసుకోవాలంటే అదే కారణం. ఏంటి? సుపరిపాలన, గుడ్ గవర్నెన్స్, వాట్సాప్ లో సేవలు అందుబాటులో, 1000కి పైగా సేవలు వాట్సాప్ లో వీళ్ళు అందుబాటులోకి తీసుకురావటం. అంటే ఏంటి? ఇప్పుడు అదే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవాడు. ఏది? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోటీ పడే నంబర్ 1, నంబర్ 2. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనమాట. ఈ స్పీడ్ కూడా మామూలు స్పీడ్ కాదు. లోకేష్ బాబు ఏమంటాడు? డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కార్ అంటున్నాడా? ఎక్కడున్నాడు లోకేష్ బాబు? వచ్చాడు? ఇంకా రాలేదా? కెనడా నుంచి వచ్చేస్తుంటాడు. ఇవాళ రేపు ల్యాండింగ్ అనమాట. 12వ తారీఖు ఏంటి? భూమి పూజ. ఎక్కడ? విశాఖపట్నంలో ఉన్నాయి కదా TCS కాగ్నిజెంట్. 7 ఐటీ కంపెనీలకు భూమి పూజ అంట. విశాఖపట్నంలో 7 ఐటీ కంపెనీలకి మరి భూమి పూజ చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు, లేకపోతే మంత్రి లోకేష్. అటు ఏరోస్పేస్ డ్రోన్ హబ్ గా మారుతోంది రాయలసీమ. మొత్తం రక్షణ పరిశోధన సంస్థలు అక్కడికి రాబోతున్నాయి. ఎందుకంటే ఒక్కటి కూడా లేదు. రక్షణ పరిశోధన సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో ఒకటి కూడా పెట్టలేదు. హైదరాబాద్, తెలంగాణకి వెళ్ళిపోయిన తర్వాత ఈ మొత్తం ఈ బెల్ గిల్ అవన్నీ కూడా అటు వెళ్ళిపోయిన దీంట్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కనుక ఎక్స్టెన్షన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో పెట్టండి అని చంద్రబాబు రాజ్నాథ్ సింగ్ ని కోరారు. కర్ణాటక వాళ్ళు గిలగిలగా కొట్టుకుంటున్నారు. అరే మా దగ్గర ఉన్న హాల్ ఎత్తుకోవాలని చూస్తున్నారు. చంద్రబాబు లాంటి మరి అంత ఏంటి స్టాల్ వాక్ నాయకుడు ఆ విధంగా చేయొచ్చా అని ఆయన అక్కడ మంత్రి ఆవేదన. ఇప్పుడు కేంద్ర మంత్రి కుమారస్వామి ఏమన్నాడు తెలుసా? ఇన్ఫోసిస్ కూడా వెళ్ళిపోతుందంటే ఆంధ్రప్రదేశ్ కన్నాడు. ఇప్పుడు దేవగౌడ కొడుకు ఆయన. ఎవరు? కర్ణాటక పనిచేసినటువంటి కుమారస్వామి. మీరు గనక చేస్తే సిద్ధరామయ్య, శివకుమార్, ఇన్ఫోసిస్ కూడా అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతుంది. ఇంకా ఇన్ఫోసిస్ కూడా వెళ్ళిపోతే ఇంకేముంటుంది? అంతగా అవమానించారు కర్ణాటక పాలకులు నారాయణమూర్తి గారిని. ఇప్పుడు సుధామూర్తి గారినేమో ఆంధ్రప్రదేశ్ గౌరవించింది. ఇది టిటిడి బోర్డు చైర్మన్ గా ఇచ్చి, ఇప్పుడు రామ్మోహన్ నాయుడికి సుధామూర్తి గారికి మీకు తెలుసు సొంత బిడ్డ అనుకుంటున్నాం రామ్మోహన్ నాయుడిని, కేంద్ర మంత్రిని. అట్లాంటి నారాయణమూర్తి గారిని ఉద్దేశించి వాళ్ళు అన్న మాటలు ఎవరు? సిద్ధరామయ్య, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పాలకులు. అంటే వాళ్ళేమో ఇతర రాష్ట్రాలన్నీ భయపడిపోతున్నాయి. ఏంటి? ఇప్పుడు తమిళనాడు మనం చూసాం కదా, స్టాలిన్నే నిలదీశారు. అక్కడ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, అక్కడ మాజీ మంత్రి ఏం చేశాడు? సుందర పిచాయి తమిళనాడు ఆయన. అసలు మీరు అడిగారా సుందర పిచాయిని గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ పెట్టమని? వాళ్ళు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ పెట్టిస్తున్నాడయా సుందర పిచాయి. ఏం చేస్తున్నావు స్టాలిన్ నువ్వు అని అడిగాడు. అంటే గాడిదలకి పళ్ళు తవ్వుతున్నావు అనే మాట అనలేదు, కానీ దగ్గర అంత పని చేశారు అనమాట. అటు తమిళనాడు, ఇటు కర్ణాటక, వాటి పరిస్థితి ఇట్టుంటే కొంచెం రేవంత్ రెడ్డి మాత్రం మేల్కొన్నట్టున్నాడు. మరి నాయన ఈ విధంగా వదిలేస్తే హైదరాబాద్ కూడా పెట్టుబడులు రావనుకున్నాడేమో. అర్జెంట్ గా ఈ లోకేష్ బాబు దెబ్బకి గ్లోబల్ సమ్మిట్ ఒకటి పెట్టి పారేశాడు నిన్న. తెలంగాణ రైజింగ్ అనే గ్లోబల్ సమ్మిట్ పెట్టుకుని ముందే వెంకటరెడ్డిని చంద్రబాబు దగ్గరికి పంపించాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మీరే రావాలి మా సమ్మిట్ కని ఆయన్ని అడగటం. మొత్తానికి ఎట్టాగొట్ట ఒక 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఏమో తెచ్చుకున్నట్టున్నాడు.
ఏదో ట్రంప్ అతనికి సంబంధించిన మీడియా చూసి అతను ఎరిక్ అతనితో ఏదో పెట్టినట్టున్నాడు ఒక $10 బిలియన్. ఏదైనా ఈ పోటీని మనం హర్షించాలి. ఏది వాళ్ళ కాంపిటేటివ్ స్పిరిట్, ఇవాళ అదే మోడీ చెప్పింది కూడా, ప్రధాని మోడీ చంద్రబాబును ప్రశంసించింది కూడా అదే అన్నమాట. ఏది డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఏ విధంగా మరి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనడానికి ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్. ఇది మోడీ సందేశం అన్నమాట. అంటే తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ తెచ్చుకోండి అని అక్కడ ప్రజలకు దిశానిర్దేశం. అక్కడ బీజేపీ ఎన్డీఏ తెచ్చుకోండి అనో మరి ఏదో మొత్తానికి ఏదైనా ఇవాళ మళ్ళా కేబినెట్ భేటీ జరుగుతారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ భేటీలు, ప్రతి 2 నెలలకు ఒకసారి కలెక్టర్ సమావేశం. రేపొద్దున కలెక్టర్ల సమావేశం ప్రారంభం కాబోతుంది. మళ్ళా మనం చూసాం ఈ ఏంటి SIPB, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు, ఈ 17 నెలల్లో 13 మీటింగ్లు పెట్టారంట. 8 లక్షల కోట్ల పెట్టుబడులు ఆమోదించారంట. ఏది SIPBలో వచ్చేసినట్టు అవన్నీ కూడా. ఇవాళ 20 లక్షల మందికి మరి ఉపాధి కల్పించడం లక్ష్యంగా వాళ్ళు పెట్టుకున్నారు మేనిఫెస్టో హామీ. దానికోసం చేస్తున్న కష్టం అన్నమాట. ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? గిల కొట్టుకుంటున్నాడా? లోకేష్ బాబు టాబ్లెట్స్ పంపిస్తున్నాడు. కడుపులో నొప్పి వచ్చిన వాళ్ళకి ఏం టాబ్లెట్స్ అయ్యి కడుపు పంట పంపిస్తానికి టాబ్లెట్స్ కావాలా? ప్రధాని మోడీ ప్రశంసలకి కడుపు మంట పెరుగుద్దంటావా? ఆల్రెడీ ఇంకా లోకేష్ ఏం పంపుతాడులే, మోడీ ఏ పంపుతాడా? ఈనో టాబ్లెట్స్. అంటే నీకు అవకాశం ఇచ్చారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే ఆయన ఏం చేశాడు? ఇల్లు మీకు బందిరేసాడు. బందిరేయలేదులే, ప్యాలెస్ కట్టాడు. కట్టాడు కదా. Thank you so much, sir. Namaste. Please subscribe to Leo News for more videos.